తమిళనాడు రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతంలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు భారీ అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు, పదవుల ప్రలోభాలు చోటు చేసుకున్నాయని పిటిషనర్ ఆరోపించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం విశ్వాస పరీక్షకు ముందు కొందరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సంస్థల్లో కీలక పదవులు, లాభదాయకమైన కాంట్రాక్టులు, ఇతర రాజకీయ హామీలు ఇచ్చి మద్దతు కూడగట్టారని ఆరోపించారు. ప్రజల తీర్పుతో వచ్చిన ప్రభుత్వ వ్యవస్థను డబ్బు, అధికార దుర్వినియోగంతో ప్రభావితం చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వాదించారు. ఇంకా ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు పిటిషనర్లో కోరారు. విశ్వాస పరీక్షలో నిజంగా ఏం జరిగిందో బయటపడాలని, ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల వెనుక వాస్తవాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రభావం లేకుండా స్వతంత్ర దర్యాప్తు జరిగితేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాక విచారణ పూర్తయ్యే వరకు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా పిటిషన్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. మే 21, 2026న దాఖలైన ఈ పిల్ తమిళనాడులో ఇప్పటికే వేడెక్కిన రాజకీయ పరిస్థితులను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఉండగా టీవీకే శ్రేణులు మాత్రం ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమని చెబుతున్నారు.